దేశానికి మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు ఇంకా ప్రాంతీయ పార్టీలతో గత కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, అటు దేశంలో కావచ్చు, మరి బీజేపీకి సపోర్ట్ చేస్తారా, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా, మరి ఒంటరిగా పోటీ చేస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లుంది? ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాకుండా కొంత పరోక్షంగా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. సో ఓవరాల్గా దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు జనరల్ ఎలక్షన్స్ ఇంతకుముందు ఎప్పుడు జరిగిన జనరల్ ఎలక్షన్స్ కన్నా చాలా ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఎందుకంటే మన రాజ్యాంగం నాశనం అవుతుందా లేకపోతే అది కొనసాగుతుందా అని చెప్పేసి పరిస్థితి ఈరోజు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ బీజేపీ కూటమి మోడీ గారి నాయకత్వాన మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మొత్తం రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చేయాలని చెప్పేసి ఒక కుట్రతోటి ఈరోజు ఉంది. అందుకనే దాన్ని ఓడించడం అనేది చాలా ముఖ్యమైన కర్తవ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే అని చెప్పేసి సిపిఎం భావిస్తుంది. అందుకని దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే లౌకికవాదాన్ని సమర్థించే శక్తులన్నింటినీ ఈరోజు ఏకతాటి మీదకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ రకంగా ఓట్లు చీలకుండా చూసుకొని బీజేపీని ఓడించాలని చెప్పేసే ప్రయత్నం ఈరోజు అందరూ చేయాల్సి ఉంది. అందుకనే ఆ కృషి మేము కూడా మా బలంగా ఉన్న చోట, బలహీనంగా ఉన్న చోట ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంటే గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో తెలంగాణలో మీరు కలిసి అడుగులేశారు. ఇప్పుడు కూడా మరొకసారి కాంగ్రెస్తో జత కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఇదంతా ప్రజలు ఎట్లా మీరేమో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదం అని అంటున్నారు, ఒకవైపు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, దీన్ని ఎట్లా చూస్తారు? మేమేమి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏం కలిసి ఏం పనిచేయడం లేదు. ఈరోజు అఖిల భారత స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఒక ఇండియా వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో అందరితో భాగస్వాములుగా సిపిఎం కూడా ఉన్నది. దాంట్లో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యం ఉంది. ఇక్కడ ప్రధానమైన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ప్రధానమైన పార్టీగా కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఆ ఇండియా వేదికలో ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకొని ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఆ పని చేస్తే తప్పకుండా కాంగ్రెస్ తోటి సహకరించడానికి మేము సిద్ధం ఇండియా వేదికలో భాగంగా. లేదంటే మేము ఒంటరిగా మేము చేయగలిగిన చోట చేసి ఇప్పుడు భువనగిరిలో చేస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ఓడించాలని చెప్పేసి క్యాంపెయిన్ చేస్తాం. అది కాంగ్రెస్ కోసం, ఇంకొకరి కోసం కాదు, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, బీజేపీ అధికారం నుంచి సాగనంపడం కోసం చేసే కృషి అది. అంటే కాంగ్రెస్ ఏమో మాది సెక్యులరిజం ఉన్న పార్టీ అంటుంది, బీజేపీ ఏమో హిందుత్వానికి సంబంధించిన అజెండాతో ముందుకెళ్తుంది. ఓవరాల్గా మరి వామపక్షాలకు సంబంధించి ఎలాంటి ఎజెండా ఉంది దీనికి సంబంధించి? మిగతా పార్టీలన్నీ ఆలస్యంగా మేల్కొన్నాయి, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాయి. ఆలస్యమా తొందర అనేది నిమిత్తం లేకుండా ఎవరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం గురించి మాట్లాడినా అది కాంగ్రెస్ అయినా ఇంకొక పార్టీ అయినా అది చాలా సంతోషం. అటువంటి పార్టీలతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటున్నాం. వాళ్ళు ఆ రకంగా ముందుకు రాకపోయినా మేము ఈరోజు రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం ముందుకు పోతాం. అయితే కాంగ్రెస్సే తగినంత చొరవ చాలా రాష్ట్రాలు తీసుకోవడం లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా అటువంటి చొరవ ప్రదర్శించడం లేదు. కాబట్టి ప్రధానమైన పార్టీ అది చొరవ తీసుకోవాలి. ఇక్కడ వామపక్షాలు ఉన్నాయి, ఇంకేదైనా ఇతర లౌకిక శక్తులు ఉంటే వాటిని కూడా సమీకరించి వాటిని నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉంది. ఆ బాధ్యత ఇంకా కాంగ్రెస్ ప్రారంభించలేదు. ప్రారంభిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సిపిఐ, సిపిఎం వామపక్షాలు కూడా జాతీయ పార్టీలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కేవలం రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో అంటే ఎక్కడ మీరు వెనుకబడిపోతున్నారు? దీనికి కారణం ఏదా? మొదటిది వెనకబడిపోవడం, ముందు పట్టడం అనేది ఏం లేదు. తెలంగాణ, ఆంధ్రాలో ఒకప్పుడు కమ్యూనిస్టులు చాలా బలమైన శక్తిగా ఉండేవారు. క్రమక్రమేణా అది బలహీనపడుతూ వచ్చింది. ఈరోజు స్వతంత్రంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ తామే మిగతా వారిని అందరిని ఓడించి ఒక స్థానంలో, పార్లమెంట్ స్థానంలో గెలవగలిగిన పరిస్థితి లేదు. ఎందుకు వచ్చింది సార్? అది ఎందుకు రావాల్సి వచ్చింది? మీకు కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు, లీడర్ ఉన్నారు, అయినప్పటికీ ఎందుకని మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు వెనుకబడిపోతుంది? దానికి కారణాలు చాలా ఉన్నాయి. మన బిట్ల రూపంలో చెప్పుకుంటే తెలియ కారణాలు కాదు, చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే
ఈరోజు డబ్బు ప్రభావం విస్తారంగా ఉంది. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలోనే 50 కోట్ల రూపాయలు, పార్లమెంట్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారన్నట్టు ఈరోజు పార్లమెంట్ సభ్యుల యొక్క ఆస్తిపాస్తులను చూస్తే 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు పార్టీల డబ్బు కాకుండా ఉండే వాళ్ళందరూ అభ్యర్థులుగా ఉన్నప్పుడు పైసాకి ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు దాంతో పోటీ పడటం అసాధ్యం. అందుకని అటువంటి డబ్బుతోటి అటువంటి వాటితోటి పోటీపడి ఎన్నికల్లో గెలవడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ మధ్యకాలంలో కమ్యూనిస్ట్ పార్టీకి సీట్ల రీత్యా బలహీనం ఉంది. కానీ ప్రజల్లో పోరాటాలు, ఉద్యమాలు వాటిని బలహీన పట్టలేదు. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో చూసుకుంటే 119 స్థానాల్లో వామపక్షాలు కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకున్నాయి. ఇప్పుడు 17 సీట్లకు లోక్సభకు కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 20 సీట్లు, ఓవరాల్గా 42 సీట్లలో వామపక్షాలు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నాయి, గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇంతకుముందే చెప్పినట్టు మేము 19 స్థానాల్లో పోటీ చేసాం. సిపిఎం 1 స్థానం కూడా గెలవలేదు. సిపిఐ సర్దుబాటులో ఉన్నది కాబట్టి 1 స్థానం గెలిచింది. అందుకని సర్దుబాట్లన్నా ఉండాలి, డబ్బు ఉండాలి. కానీ డబ్బు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా కానీ పెట్టడాన్ని ఒప్పుకోం. అలాగే లేవు డబ్బులు. ఇక మిగిలింది సర్దుబాట్లు. సిపిఎంకి ఆ సర్దుబాట్లు జరగలేదు, అందుకని గెలవలేకపోయాం. సిపిఐకి సర్దుబాటు జరిగింది కాబట్టి సర్దుబాట్లు సీట్ల కోసం అవకాశవాదంతో ఎవరో ఒకరిని పంచం చేరే పార్టీలు కావు. విధానపరంగా కలయిక ఉంటే అప్పుడు సీట్లు సర్దుబాటు ఉంటే అప్పుడు గెలుస్తాం. అయితే ఎవరితోటి సీట్లు సర్దుబాటు లేకుండా గెలిచే పరిస్థితి ఇప్పుడు వెంటనే వస్తుందని అనుకోవడం లేదు. ఈ ఎన్నికల సంస్కరణ జరగాలి. డబ్బు ప్రమేయం లేకుండా. అంటే డబ్బులు అనే విషయము ప్రజల్ని ప్రభావితం చేస్తాయంటారా? ఎన్నికల్లో ఓట్లేసేందుకు చెప్పండి. తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలే అమ్ముడుపోతున్నారు. ముఖ్యమంత్రులే అటు ఇటు షిఫ్ట్ అయిపోతున్నారు. ప్రజలకి డబ్బులు పెట్టి కొనుగోలు చేయడాన్ని, ప్రజలు ఓటుని అమ్ముకునేదాన్ని ఈ రాజకీయ పార్టీలే నేర్పుతున్నాయి. అటువంటి వాటిని అన్నింటినీ అధిగమించి చైతన్యాన్ని బట్టి, విధానాన్ని బట్టి ప్రజలు ఓటేసే స్థితి ఇంకా రాలేదు. అటువంటి కృషి మేము ఇంకా చేయలేకపోతున్నాం. ఇంకా రాబోయే కాలంలో చేసే ఆ స్థితి వచ్చినప్పుడు కమ్యూనిస్టులను ఓడించగలిగేవాడు ఇంకెవరు ఉండరు. అంటే గతంలో తెలంగాణలో మీరు బీఆర్ఎస్తో కలిసి నడిచారు, ఇప్పుడు కాంగ్రెస్తో కూడా కలిసి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు జాతీయంగా కూడా మీరు కాంగ్రెస్కే మద్దతు తెలుపుతున్నట్టు, బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు. ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ను జాతీయ స్థాయిలో కావచ్చు, తెలంగాణలో కలిసి నడిచే పరిస్థితి ఉందా? గతంలో ఎప్పుడు మేము బీఆర్ఎస్ తోటి కలిసి నడవలేదు. ఒక మునుగోడు నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కోసం మేము బీఆర్ఎస్కి మేము మద్దతు ఇచ్చాం, అంతే తప్ప. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టినప్పుడు, ఎందుకంటే మీరు ప్రజల తరపు నుండి లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే క్రమంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రజలు మీరు పలచనయ్యే పరిస్థితి ఉంటుంది, అవునా కదా? మేము ప్రభుత్వాలతో కలిసి ఎప్పుడూ పనిచేయలేదు, గతంలో పనిచేయలేదు. ఇప్పుడు ఈ మద్దతు తెలపడం అనేది అయితే ఒక రకంగా ప్రజలకు సంకేతం. సిపిఐ, వాళ్ళు కూడా ప్రభుత్వంతో కలిసిపోయారని ప్రభుత్వ విధానాలను సమర్థించడం వేరు, ఎన్నికల్లో సర్దుబాట్లు చేసుకోవడం వేరు. ఎన్నికల్లో సర్దుబాట్లు ఈ ఒక కమ్యూనిస్టులు చేసుకోవడం కాదుగా. ఈరోజు పక్కన తెలుగుదేశం, బీజేపీ, జనసేన చేసుకున్నాయి. ఇంతకుముందు ఇక్కడ కాంగ్రెస్ వారు చేసుకున్నారు. కాబట్టి ఈ సర్దుబాట్లు, పొత్తులు రాజ్యాంగంలో అలాగే రాజకీయాల్లో అన్ని చోట్ల ఉన్నాయి. కమ్యూనిస్టులు ఉన్న చోటే కాదు. ఈరోజు కాంగ్రెస్ ఎస్పీ ఉత్తరప్రదేశ్లో చేసుకుని, మహారాష్ట్రలో ఆమాం బాపత్ అంతా చేసుకుంటున్నారు. రాజకీయాల్లో పొత్తులు, సర్దుబాట్లు వేరు. ఒక ప్రభుత్వాన్ని, దాని విధానాలను సమర్థించడం వేరు. అటువంటి విధానాలని సమర్థించే వైఖరి మేము ఎప్పుడు తీసుకోలేదు. ఏదైనా మంచి పని చేస్తే సమర్థిస్తాం అంతే. ఓకే, దేశవ్యాప్తంగా ప్రజలు 2 సార్లు కూడా బీజేపీకి పట్టం కట్టారు. 3వ సారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? రానున్న రోజుల్లో బీజేపీ 400 సీట్లు సాధిస్తామని కూడా చెప్తున్నారు. 2014లో, 2019లో ప్రచారాన్ని, ఇప్పుడు 2024లో బీజేపీ ప్రచారాన్ని చూస్తే బీజేపీ చాలా తీవ్రమైన భయాందోళనలో ఉన్నట్టుంది. ప్రజలు తిరస్కరిస్తారేమో అని చెప్పేసి భయపడుతున్నట్టు కనిపిస్తుంది. లేకపోతే 400 పైచీలకు మేము గెలిచేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలను చేల్చాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వారి మీద ఈడీని వీటన్నిటిని ప్రయోగించి వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రులను కూడా జైల్లో పెట్టాల్సినంత అగత్యం లేదు. దానికి అంత వీళ్ళందరినీ భయపెట్టి జైల్లో పెట్టి వీళ్ళు ఎన్నికల క్యాంపెయిన్ కకావికలు చేస్తే తప్ప ప్రజల్ని తమకు ఓట్లేరు అని చెప్పేసే స్థితి ఈరోజు బీజేపీకి వచ్చింది. కాబట్టే ఈరోజు ఈ రకమైన ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తుంది. మీరు ఈడీ మీద, తర్వాత అలాగే సిబిఐ మీద, ఐటీ మీద ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధికి
వాళ్ళు లోబడి పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ అవన్నీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా. ఇది నిజంగా ప్రభావితం అయిపోతుందంటారా? మేము చట్టం తన పని తాను చేసుకుంటుందని మేము ఎప్పుడు చెప్పలేదు. చట్టం ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వం రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు పనిచేస్తుంది. ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇంతకుముందు ఏ పార్టీ సాహసించిన పరిస్థితుల్లో వాటన్నిటినీ ఒక బంట్రోతులుగా, ఒక సేవకులుగా ఈరోజు వీటన్నిటిని వినియోగించుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావచ్చు, అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఎట్లా చూస్తారు? అది చాలా దుర్మార్గంగా ఎన్నికల ముందు వాళ్ళని భయపెట్టాలని చెప్పేసి చేసిన పని తప్ప ఇంకోటి కాదు. ఈ లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచి ఉంది? వాళ్ళకి తీరుబడి లేదా? ఈ సంస్థలన్నిటికీ శక్తి లేదా? ఇవాళ దాకా వేచి చూసి ఇవాళ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? అది నీతిపరుల్ని రక్షించేదానికి, అవినీతి పనులు శిక్షించేదానికి కాదు. అవినీతిని బూచిని చూపించి వాళ్ళని భయపెట్టేదానికో, లొంగ తీసుకునేదానికో, భయపడి తమలో చేర్చుకోవడానికి చేసే ఒక చాలా దుర్మార్గమైన అప్రజాస్వామికమైన చర్య తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఈరోజు బీజేపీలో అంతా బీజేపీ బయట ఉన్నంతకాలం అవినీతి పరులు, అకస్మాత్తుగా బీజేపీలో చేరాలి కానీ నీతి పరులు ఎట్లా అవుతున్నారు? మరి అదే చేస్తుంది నీతిని. తెలంగాణలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమం తెలంగాణలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చేరికలను ప్రోత్సహిస్తోంది. సో నాయకులంతా కొత్తగా తయారయ్యేది లేదు, అంతా ఒక మూసలో ఉండే నాయకులు అధికారం అనుభవించి అధికార పార్టీ అండ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ కూడా అలాంటి వారి చేరికలను ఆహ్వానిస్తోంది. ఇదంతా ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పాత అనుభవాల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వారు గెలిచిన వారందరూ బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అటు జంప్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి పక్కన అటు నుంచి ఇటు జంప్ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ విధానపరంగా వచ్చిన వారా లేకపోతే అధికారానికి ఆకర్షించబడి జంప్ అయిన వారా అని చెప్పేసేది తన దృష్టిలో లేకపోతే కాంగ్రెస్ కూడా ఇటువంటి మళ్ళీ ఒక జలక్ తగిలే ప్రమాదం ఉంది. అది వారికి జ్ఞాపకం ఉంటే, వారి మనసులో ఉంటే కాంగ్రెస్ పార్టీకి మంచిది. వాళ్ళు మర్చిపోతే మళ్ళీ ఈ చేదు అనుభవాలు వాళ్ళకి కూడా వస్తాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ బలోపేతం కావడం కోసము నాయకుల చేరికను ఆహ్వానించింది, ఓకే. కానీ కాంగ్రెస్ కూడా ఫుల్ మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేరికలను ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ, బ్రహ్మాండమైన మెజారిటీ ఉందని మ్యాజిక్ ఫిగర్ 60 సార్, 64 సీట్లు వచ్చినాయి. 4 సీట్లు మాత్రమే ఈరోజు ఎక్కువ. బీజేపీ 50 మందిని, 20 మందిని, 30 మందిని డబ్బులు పెట్టి చేల్చగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు 4 మెజారిటీతోటి ఎవరు సంతృప్తి పడరు. బహుశా కాంగ్రెస్ కూడా ఆ రకంగా సంతృప్తి పడి ఉండదు. అందుకని ఇంకా స్థిరపరచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. అది ఆయన అడగాలి. కానీ ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తారని ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నారా, పార్టీ బలోపేతం చేస్తుంది? అది ఆయన అడగాలి. ఆయన భయపడిపోతున్నాడా లేదనేది ఏంది. వీళ్ళందరూ కట్టగట్టుకొని బెల్లం చుట్టూ ఈగల్లాగా పోతూ ఉంటే ఆయన వద్దు మీరు దూరంగా ఉండాలని చెప్పేసి చెప్తాడని నేను అనుకోవడం లేదు. అంటే ఈ నాయకులు గతంలో అవినీతికి పాల్పడ్డారు, మాది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్నామని, మరి ప్రగతి భవన్ అక్కడ కంచెల్ని తొలగించామని చెప్తున్న రేవంత్ రెడ్డి అదే బీఆర్ఎస్ నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? ఎట్లా అంటారు? ఎవరైనా ఏదైనా సిద్ధాంత ప్రాతిపదిక మీద నచ్చి ఏదైనా పార్టీలు మారితే దానికి వెల్కమ్. అటువంటి వాళ్ళు తాము పాత పార్టీలో గెలిచిన స్థానాలను వదులుకొని రాజీనామాలు చేసి ఇంకో పార్టీలో చేరాలనేది మా అభిప్రాయం. ఆ రకంగా చేయకపోతే అవకాశవాదంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన పోయి కాంగ్రెస్ కండుగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రజాస్వామ్యంలో వాస్తవానికి ఎలాంటి పరిణామాలు ఉండాలి, ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఇంతకుముందు కాంగ్రెస్ వారు టీఆర్ఎస్ వైపుకి ఏ రకంగా జంప్ చేశారో అది అవకాశవాదం లాగానే వీళ్ళు జంప్ చేసేది కూడా అవకాశవాదమే. అంటే వాస్తవానికి చట్టంలో కావచ్చు, రాజ్యాంగంలో కావచ్చు, ఎలాంటి వీటికి అవకాశవాదం ఎవరికి, ఏ పార్టీకి గుత్త సొమ్మేమి కాదు. కానీ అవకాశవాదం రాజకీయాల్లో ఈరోజు తీవ్రంగా పోషిస్తుంది ఈరోజు బీజేపీ. అందుకనే ఈ మొత్తం రాజకీయాలను కలుషితం చేసి ఈ డిఫెక్షన్ ప్రోత్సహించి అట్లాంటివన్నీ చేస్తూ ఉంది బీజేపీ. ఆ అవకాశవాదం కూడా మనం ఏమైనా కొద్ది మేరకైనా మనం తగ్గించాలి అని చెప్పేసి అంటే ఆ బీజేపీని ఓడించకపోతే ఇక పార్టీలకి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికలకి ఏమీ విలువ లేకుండా పోయే పరిస్థితుంది. 50 మంది ఎమ్మెల్యేలని జంప్ చేయించి అస్సాం తీసుకెళ్ళి కాపాడి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పగొల్చేస్తే మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ను 20 మందిని చీలదీసి ప్రభుత్వాన్ని కుప్పగొల్చుతుంది. అవన్నీ బీజేపీ చేస్తుంది.
వస్తుంది. ఆ రకంగా దాని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, దాన్ని సహవాసం చేసిన వాళ్ళు నేర్చుకుంటున్నారు. అందుకని ఈరోజు బీజేపీ ఆ రకమైన ప్రమాదం ఈరోజు ప్రజాస్వామ్యానికి ఎన్నికైన ప్రభుత్వాలకు తెస్తా ఉంది. అంటే అధికారమే పరమావధిగా పార్టీలు కూడా ప్రజాస్వామ్య విలువలకు తెలియదకాలు ఇస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అంటారు, అంతే కదా? అంటే రాజకీయ పార్టీలు అధికారం కోసం కాకుండా కూర్చోవడానికి కాదుగా, రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎప్పుడు కృషి చేస్తాయి. అది ప్రజల్ని నమ్మించి ప్రజలకి సరైన విధానాలు చెప్పి చేయాలనేది కొంతమంది ప్రజలను మభ్యపెట్టి కూడా చేసే పరిస్థితి ఉంది. అది పోవాలని మేము కోరుకుంటున్నాం. ఇందాక మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేకు 50 కోట్లు, ఎంపీ కోసము కావడం కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని మీరు చెప్తున్నారు. అంటే ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు అనే విషయం కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే అసలు ఏం ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు, ప్రజలకు డబ్బులు అలవాటు చేస్తున్నారు. నేరస్తులు ప్రజలు కాదు, నేరస్తులు ఈ రాజకీయ పార్టీలు. ఆ రాజకీయ పార్టీలు వెనకున్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, భూస్వాములు, ఆసక్తులు. ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ అని చూస్తే ఈ పార్టీల వెనక, ఈ ప్రభుత్వాల వెనక, ఈ విధానాల వెనక ఎవరున్నారో మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే దీంట్లో ఎలక్ట్రల్ బాండ్స్ విషయానికి వస్తే అన్ని పార్టీల దగ్గర నుంచి అన్ని పార్టీలకు కూడా ఈ బాండ్స్ అనేవి ముట్టినాయి. దీన్ని ఎట్లా చూస్తుంది? మా పార్టీ ఒక్క బాండ్ కూడా తీసుకోలేదు, ఒక్క పైసా కూడా తీసుకోలేదు. వాస్తవంగా సుప్రీంకోర్టులో కేసు మీరు ఇప్పుడు ఏదైతే జాతీయంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మద్దతు తెలిపి ఇండియా కూటమితో ప్రయాణం చేస్తున్నారు కనుక ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కాంగ్రెస్ కూడా ఉంది, దీన్ని ఎట్లా చూస్తుంది? మా పార్టీయే ఈ ఎలక్ట్రల్ బాండుని సుప్రీంకోర్టులో కేసు వేసింది. మేము వేసిన కేసుల ప్రాతిపదిక మీదనే సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ ఎన్నికల బాండ్లను రద్దు చేయడం అని చెప్పేసి ఇది పరిష్కారం. ఒకసారి బాండ్ వచ్చిన తర్వాత మేమేం చేస్తాం, మేము తీసుకున్నాం, ఇప్పుడు బాండ్లు రద్దు చేయమనండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి మిగతా పార్టీలన్నీ చెప్తున్నాయి. కానీ బీజేపీ ఏం చెప్తుంది, ఎలక్ట్రల్ బాండ్ ఉండాల్సిందే, అవి తీసుకోవాల్సిందే, వాటిని పేర్లు చెప్పకుండా ఉండాల్సిందని చెప్పేసి బీజేపీ మాత్రం చెప్తుంది. అందుకని ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ రక్షించడానికి పూనుకుంటుంది బీజేపీ తప్ప మిగతా పార్టీలు కాదు. అంటే ఎన్నికలు వస్తున్న తరుణంలో మీ వామపక్ష పార్టీలకు సంబంధించిన మీరు ప్రజలకు ఏం చెప్తారు, నాయకులకు ఏం చెప్తారు, వాస్తవానికి ఏం కార్యక్రమం తీసుకుంటారు? ఇప్పుడు ఒక్క విషయం, ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఇతర విషయాలన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల తర్వాత చూసుకునే ఇప్పుడు బీజేపీని ఓడించాలి, బీజేపీ మిత్రుల్ని ఓడించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మేము అత్యధిక సీట్లు గెలుస్తామని చెప్పేసి ప్రగల్భాలు చెప్తున్నారు. ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా ఇక్కడ లౌకిక శక్తులన్నీ కృషి చేయాల్సి ఉంటుంది. మా పార్టీ శక్తి మేరకు ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే కృషి చేస్తాం. అంటే రేపు పొద్దున దేశంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి వామపక్షాలు సహకరిస్తాయని చెప్తున్నారా? కాంగ్రెస్ ఇంకొకరు అనేది మాకు అంత ప్రధానం కాదు. బీజేపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ వస్తూనే ఉంది. ఇంతకుముందు నేషనల్ ఫ్రంట్ వచ్చింది, యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. బీజేపీ వ్యతిరేక శక్తులు, లౌకిక శక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, దానికి సంపూర్ణంగా మేము సహకరిస్తాం. అది కాంగ్రెస్ వస్తుందా, ప్రాంతీయ పార్టీలే వస్తాయా, ఎన్నికల తర్వాత నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ముందే మనం ఊహించలేము. ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలు ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బీజేపీని వదిలించుకుందాం, ఇది తప్ప ఇంకో మార్గం ఏమీ లేదు ప్రస్తుతానికి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మరి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారు చెప్తున్నారు. ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి బీజేపీతో ముప్పు పొంచి ఉంది కనుక ఖచ్చితంగా బీజేపీని ప్రొటెస్ట్ చేసేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలి. ఇక మరి ఈ లౌకికవాదాన్ని కాపాడడానికి సిపిఎం కూడా ప్రజల్లోకి అనేక అవగాహన కార్యక్రమాలతో ముందుకెళ్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విఘ్నేష్తో శ్రీనివాస్, న్యూస్ 360 సిపిఎం ఆఫీస్ నుంచి.